చాలా సంతోషం. ప్రభుత్వం యొక్క ఆలోచన రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో 2 ఎకరాలకు పైగా అమరావతిలో 6.8 ప్లస్ 100 కోట్లకు పైగా ఖర్చు. అంటే ఒకవైపు వాజ్పేయి గారి విగ్రహం, ఒకవైపు పొట్టి శ్రీరాములు గారు. ఆయన పొట్టి శ్రీరాములు కాదు, గట్టి శ్రీరాములు. చనిపోతానని తెలిసినా కూడా చనిపోయినా పర్వాలే కానీ మన రాష్ట్రానికి పట్టు ఏర్పడాలా, మద్రాసు వాళ్ళు మనల్ని కించపరుస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన చేసిన గొప్ప కార్యక్రమం 125 సంవత్సరాల జయంతిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం. జై శ్రీరామ్ అన్నారు, జై శ్రీరాముడు. మళ్ళీ మరొక స్లోగాన్ ఉంది, జై శ్రీరామ్ అని. జై అంటే ఆ రోజు శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఫైట్ చేసినాడు, ఆయన రావణుని దెబ్బకొట్టేదానికి, ఈయన కూడా రాష్ట్రం కోసం అటువంటి ఫైట్ చేసినాడు. కాబట్టి గౌరవ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వము, లోకేష్తో సహా అందరూ బీజేపీ పార్టీ అని అందరం కలిసి, ఒక వైఎస్ఆర్ వాళ్ళు తప్ప బీజేపీ అధ్యక్షులతో సహా ఈరోజు జరగబోతుంది. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొనరు. వాళ్ళకి అది సరిపోదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయము, వ్యాపారం. ఇట్లా కాదు, రాష్ట్ర ప్రగతి కావాలి. ఆయన పేరుతోనే నెల్లూరు జిల్లాకు పేరు కూడా మీకు ఐడియా ఉందా? శ్రీరాముడు నెల్లూరు జిల్లా ఆయన సొంత జిల్లా కాబట్టి అటువంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలా, ఆయన ఆశయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది తిరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం మళ్ళీ మనకే వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా వాసవి పెనుగొండ చేతిలో మన వాళ్ళు కూడా ఇక్కడ వాసవి కానీ, ఈరోజు మీరు చేసిన కార్యక్రమం కానీ, ఈ ఊళ్ళో సరస్వతి విద్యామందిరం మీ ట్రస్ట్ కానీ, మీరు కూడా అందరినీ విజ్ఞప్తి ఇక్కడ వయసులు మీరు ట్రస్ట్ తరఫున స్థానికులకు మీ వాళ్ళకన్నా కనీసం ప్రయోజనం కలిగించేటట్టుగా చదువు కానీ, ఆరోగ్య విషయంలో సహకరించండి. చెట్లు నాటండి. నేను చేయనని కాదు, మా ఉద్దేశం దానికి సహకరించండి. చెట్లు నాటండి. హెల్త్ క్లబ్ నడుపుతానని చెప్పారు. అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఏదో ఒకటి పోయి అటెండ్ కానీ. మీరు డబ్బు ఒకటే కాదు, మనిషికి ఒకరికొకరు మానవత్వం కూడా ఆయన యొక్క ఆశయం నెరవేరాలంటే అటువంటి వ్యక్తిత్వాన్ని మనం కాపాడాలి, మంచి జరగాల. కాబట్టి ఇటువంటి వ్యక్తిత్వం ఉండేవాళ్ళు ఈ దేశానికి అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఆ రోజు నెహ్రూ గారు దాన్ని గుర్తించే వెంటనే ఒక కమిటీ వేసి, కమిటీ చెప్పినట్టు రాష్ట్రాన్ని విడగొట్టడం. అంతేకాదు, మీకు తెలుసా మరొకటి,